కైలాసంలో గౌరీశంకర్ల గృహప్రవేశ ఉత్సవాన్ని కనులారా కాంచి వైకుంఠమునకు వెళ్ళిన లక్ష్మీదేవి శ్రీహరితో ఇట్లనెను. నాత సామాన్య మానవుడగు వైశ్రవణుడు అచంచలమైన శివభక్తితో ఐశ్వర్యేశ్వర వ్రతమాచరించి నవనిధులకు అధిపతి అయినాడు కదా. నేను కూడా ఐశ్వర్యేశ్వర వ్రతమాచరించి కైలాసవాసుని అనుగ్రహముతో మానవులకు సిరి సంపదలను సగిడి వరానుగ్రహమును పొందెదను ఆనతీయమని శ్రీహరిని వేడుకొనెను. అందులకు అనుమతిచ్చిన విష్ణుమూర్తి నీ అభిష్టము నెరవేరుగాక అని దీవించి లక్ష్మీదేవి వక్షస్థలములను చూస్తూ నీ కుచములు పద్మాల్లా ఉన్నాయని పలికెను. అందులకు లక్ష్మీదేవి సిగ్గులొలకచు తన చీర కొంగును సరిచేసుకొని శ్రీహరి పాదములకు నమస్కరించెను. ఒకానొక శుభముహూర్తము నుండి శ్రీ మహాలక్ష్మీదేవి 108 పద్మ పుష్పాలతో ఐశ్వర్యేశ్వర మంత్రాన్ని జపిస్తూ శ్రీ అనంత ఐశ్వర్యేశ్వర స్వామి వ్రతమాచరించుచు పూజ చేయు సమయంలో వచ్చిన ముత్తైదువులకు వాయనములిచ్చుచు ఐశ్వర్యేశ్వర స్వామి వ్రతాన్ని అచంచల భక్తితో నిర్వర్తించుచుండెను. లక్ష్మీదేవి ఐశ్వర్యేశ్వర స్వామి వ్రతమును చేయుచున్నదని తెలుసుకున్న అనంత ఐశ్వర్యేశ్వరు అన్నపూర్ణేశ్వరీదేవి లక్ష్మీదేవి వ్రతాన్ని పరీక్షించదలచి పూజా మందిరమునకు ఏతించి అదృశ్య రూపులై పూజా పుష్పమునందలి ఒక పద్మమునను అధ్యస్త్రపరిచిరి. శివమాయను ప్రయోగించిరి. లక్ష్మీదేవి అచంచలమైన భక్తితో ఐశ్వర్యేశ్వర స్వామిపై దృష్టిని ఉంచి పూజాధికములను చేస్తూ అష్టోత్తర నామాన్ని పఠిస్తూ 108 పద్మ పుష్పాలను అర్పించుచుండెను. 108వ మంత్రం పరమేశ్వరాయ నమః అను మంత్రమును పఠించు సందర్భంలో పుష్పమునందలి ఒక పద్మము తక్కువైనది. పూజ చేయు సమయంలో మాట్లాడుట కానీ లేచిపోవుట కానీ అపచారముగా భావించినది. పూజ నిర్విఘ్నముగా జరుగునట్లు అనుగ్రహించమని జ్యోతిర్లింగ స్వరూపుడైన ఈశ్వరుడిని వేడుకొనెను. అప్పుడు భక్తవత్సలుడైన పశుపతినాథుడు శివమాయను తొలగించెను. లక్ష్మీదేవిని శివమాయ తొలగిన వెంటనే తన పతియగు శ్రీహరి తన కుచములను అనగా వక్షస్థలమును చూసి పద్మాల్లా ఉన్నాయనడి విషయం గుర్తుకు రాగా తామర మొగ్గల లాంటి తన కుచములను కోసి పూజా పుష్పములుగా సమర్పించాలని నిర్ణయించుకొని సంకోచించకుండా లక్ష్మీదేవి పక్కనున్న కత్తితో తన కుచమును కోసి ఓం పరమేశ్వరాయ నమః హరహర మహాదేవ అని శివలింగమునకు అర్పించెను. హర పార్వతీపతి హరహర మహాదేవ. లక్ష్మీదేవి ఏకాగ్రత భక్తికి మెచ్చిన ఐశ్వర్యేశ్వరుడు పార్వతి సమేతుడై దర్శనమిస్తూ లక్ష్మీదేవికి స్వస్థత చేకూర్చిరి. లక్ష్మీదేవి శివపార్వతుల్ని కాంచి ఇట్లు స్తుతించెను. ఓం అన్నానాం పతయే నమః పుష్టానాం పతయే నమః శ్రీ శివాయ మహాదేవాయ శ్రీమంజునాథాయ ఐశ్వర్యేశ్వరాయ నమః రాజాదిరాజాయ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ శ్రీ శివాయ మహాదేవాయ శ్రీమంజునాథాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. లక్ష్మీదేవి భక్తికి మెచ్చిన ఐశ్వర్యేశ్వరుడు అష్ట సంపదలకు అధిపతివి అగుదువని నేటి నుండి భక్తులెల్లరూ నిన్ను అష్టలక్ష్మిగా పూజించెదరని భక్తుల అభిష్టము నెరవేర్చు అష్టలక్ష్మిగా వర్ధిల్లుతావని వరములను సంగిరి. మహాలక్ష్మి నీవు కోసి శివలింగానికి సమర్పించిన కుచాన్ని బిల్వ వృక్షంగా అనుగ్రహిస్తాను. ఈ బిల్వ వృక్షములో సర్వదేవతలకు ప్రీతి పాత్రమవుతాయి. ఆ దళాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉంటారు. మధ్య భాగంలో శివుడు, కుడివైపున మహావిష్ణువు, ఎడమ వైపున బ్రహ్మదేవుడు ఉంటారు. ఈ బిల్వ దళాలతో నన్ను శివలింగాన్ని అభిషేకించిన భక్తుల కోరికలను తక్షణం తీరిపోతాయి, ఆనందాన్ని పొందుతారు. ఈ వృక్షం ఉన్న పరిసరాలు చాలా పవిత్రమని చెప్పినే. అంతా లక్ష్మీదేవియు కృతార్థోహం అంటూ వరమును పొందెను. ఆ శుభ సందర్భంలో దేవతలెల్లరూ అచ్చట కేతించి ఐశ్వర్యేశ్వర స్వామిని స్తుతించి ఆశీర్వాదమును పొందిరి. నాటి నుండి దేవతలు మానవులు శివభక్తులెల్లరూ శివదేవుడిని ఐశ్వర్యేశ్వర రూపముగా వ్రతమాచరించి సుఖమును శాంతిని పొందెదరని సూత మహర్షి సవనకాది మునులకు తెలియజేశను. భక్తులారా, ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమేశ్వరుడిని లక్ష్మీ కుబేర సమేతముగా ఐశ్వర్యేశ్వర రూపంలో పూజించి తమ కోరికలను నెరవేర్చుకొనవచ్చును.
ఓం నమః శివాయ.